హాయ్ అండి. ఈరోజైతే నర్సరీకొచ్చాను మొక్కలు తీసుకుందామని. నర్సరీకొస్తే చాలండి ఎక్కడ లేని ఆనందం వస్తది. ఎన్ని రకాల మొక్కలు చూసేసరికి నాలాగా ఎవరన్నా ఉంటే కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎంత షాపింగ్‌కెళ్ళినా కూడా రాని ఆనందం ఈ నర్సరీకొచ్చి ఈ మొక్కల్ని చూస్తే అంత ఆనందం అనిపిస్తది. ఇప్పుడు మనకి వర్షాలు పడుతున్నాయి. వెదర్ కూడా మారింది కాబట్టి మీరు కొత్త మొక్కలు నాటుకోవాలన్నా, లేకపోతే విత్తనాలు పెట్టుకోవాలన్నా కూడా ఇది మంచి సమయము. కాబట్టి కొత్త మొక్కలు, కొత్త పూల మొక్కలు నాటుకోవాలనుకున్నా, లేకపోతే గార్డెనింగ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా ఇది చాలా మంచి సమయం అండి. చూపిస్తాను వచ్చేయండి. అన్ని రకాల పూల మొక్కలు అండ్ ఇండోర్ మొక్కలు రేట్లతో సహా చెప్తానండి. లాస్ట్ ఒక వీడియో కూడా నేను పోస్ట్ చేస్తే రేట్లు సరిగ్గా చెప్పలేదు అన్నారు. ఇప్పుడైతే అన్ని రేట్లతో సహా చెప్తాను. వచ్చేసేయండి. ఇదైతే మందారాలు. ఎన్ని రకాల పూల మొక్కలున్నా, లేకపోతే ఎన్ని రకాల ఇండోర్ మొక్కలున్నా, ఎంత మంచి మొక్కలున్నా నా కళ్ళు మొత్తం మందారాల వైపే వెళ్ళిపోతాయండి. ఇవి ఎక్కడున్నాయని ఫస్ట్ వెతుక్కుంటా నేను. నాలాగా ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. గులాబీలు కూడా ఎన్ని రకాల గులాబీలు ఉన్నా సరే నేనైతే ఫస్ట్ మందారాల వైపే వెళ్ళిపోతాను. ఈ మందార మొక్క నాకెందుకో కొంచెం కొత్తగా అనిపిస్తుంది. అంటే మొగ్గ ఒక కలర్ ఉంది. మొగ్గ సైడు చూస్తున్నారు కదా, అదొచ్చేసి డార్క్ బ్రౌన్ ఉంది. కలర్ అయితే తెలియట్లేదండి. ఆరెంజ్ ముద్ద పువ్వు అనేసి చెప్తున్నారు వీళ్ళు. మీరు ఎప్పుడైనా మందారాలు కొనాలి అనుకుంటే మాత్రం పువ్వులు కంప్లీట్‌గా పూసిన పువ్వులు ఉన్న మొక్కలనే కొనుక్కోండి. ఇప్పుడైతే లేవు. మార్నింగ్ ఉదయం నుంచి సాయంత్రం వరకు అయితే మొత్తం వెళ్ళిపోతాయంటండి వాళ్ళు, నర్సరీ వాళ్ళు చెప్తున్నారు. అంత ఎక్కువగా వెళ్ళిపోతాయి ఇక్కడి నుంచి మొక్కలు. ఎందుకంటే వీళ్ళు కొత్త కొత్త మొక్కలు తెస్తారు అండ్ అన్ని రకాల పువ్వులు ఉన్న మొక్కలు తెస్తారండి. మన గార్డెన్‌లో ఉన్న మొక్కలన్నీ నేను ఇక్కడ కొన్నాయే. ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తూ ఉంటారండి. ఈ మధ్య అయితే యెల్లో కలర్ మందారం గురించి అయితే చాలా వరకు కామెంట్ చేస్తున్నారు. ఎక్కడ తీసుకున్నారని. ప్రతి ఒక్క మొక్కలు నేను ఇక్కడే తీసుకుంటాను. ప్రైస్ వచ్చేసి ₹50 చెప్తారు. లాస్ట్ టైం వరకు కూడా 40కే ఇచ్చారు. కానీ ఇప్పుడైతే ₹10 పెంచేసి ₹50 అయితే ఇస్తున్నారు. అన్నీ అండి చాలా వరకు పువ్వులు పూసిన మొక్కలు కనిపిస్తే మాత్రం తీసుకెళ్ళిపోతారంట. అలా మార్నింగ్ నుంచి మధ్యాహ్నం లోపే రండి, అన్ని మొక్కలు వెళ్ళిపోతున్నాయి, పువ్వులు పూసినాయి అనేసి అంటున్నారు. అదే వాళ్ళు చెప్తున్నారు. అన్నీ అసలు మొక్కలు కూడా చాలా హెల్తీగా ఉంటాయండి. వారానికి 10 రోజులకు ఒకసారి లోడ్ వస్తుంది. ఫ్రెష్ లోడ్ వచ్చినప్పుడు మాత్రం రండమ్మా, మీరు కొత్త మొక్కలు కొత్త రంగులు దొరుకుతాయి అనేసి అంటున్నారు వాళ్ళు. అన్ని రకాల మొక్కలు, మందారాలు కానీ, గులాబీలు కానీ, చామంతులు కానీ, మొక్కలు చాలా హెల్తీగా ఉంటాయి. ప్రతి ఒక్కరు చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరు చాలా ఎక్కువ మొత్తంలో పట్టుకెళ్ళిపోతారు. ఇంకా నేనైతే తీసుకోవట్లేదండి. కలర్ అనేది తెలియట్లేదు కదా, ఒక 2 రోజులు అయిన తర్వాత మొగ్గలు విడిచిన తర్వాత తీసుకుందామని. ఇవన్నీ వచ్చేసి ముద్ద పువ్వులు. రెడ్ కలర్ ఉన్నాయి, వైట్ కలర్ ఉన్నాయి, ఎల్లో కలర్ ఉన్నాయి. కానీ మనకైతే తెలియట్లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సైడ్ కూడా ఇవన్నీ కూడా ముద్ద పువ్వులండి. ముద్ద పువ్వులు వీళ్ళు పెట్టడం కూడా చాలా నీట్గా పెడతారు. ముద్ద పువ్వులన్నీ ఒక సైడు, రెక్క పువ్వులన్నీ ఒక సైడు చాలా నీట్గా పెడతారండి. కాబట్టి మీ సైడ్ ఎంత కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడైతే ₹50 చెప్తున్నారు. మీ సైడు ఎంత ప్రైస్ ఉన్నాయి కూడా చెప్పండి, తెలుసుకుందాము. ఇది వచ్చేసి ఈ నర్సరీ ఎక్కడ అనేసి అడుగుతున్నారండి. ఇది హైదరాబాద్లో వనస్థలపురం దగ్గర. మీకు నియర్ బై ఉంటే మాత్రం తప్పకుండా వచ్చి తీసుకెళ్ళండి. దీంట్లో పండ్ల మొక్కలు కూడా పండ్లతో సహా ఉంటాయండి. చెప్పాలి అంటే నిమ్మ మొక్కలు, జామ మొక్కలు, దానిమ్మ మొక్కలు, ఉసిరి మొక్కలు, అన్ని మొక్కలు కూడా పండ్లతో సహా ఉంటాయి. నెక్స్ట్ ఇది మందారం మొక్క చూడండి. ఇది చాలా పెద్దగా వచ్చేసింది రూటు. ఇది కుండీలో నాటుకోవాలంటే ఎలా నాటుకోవాలో కూడా అర్థం కావట్లేదు. కవర్ చూస్తే చాలా చిన్న కవర్ ఉంది కానీ చాలా పెద్ద వేరు వచ్చేసింది. నెక్స్ట్ మీకు బెస్ట్ టిప్ చెప్పాలి, బెస్ట్ జాగ్రత్త అనేది మందార మొక్కలు చనిపోకుండా చెప్పాలి అంటే మాత్రం ఇలా బుట్టలండి, ప్లాస్టిక్ బుట్టలు ఉంటాయి చూడండి. ఇది ప్రతి ఒక్క మందారం కుండీలో ఉంటున్నాయి. ఈ ప్లాస్టిక్ బుట్టని తీసైతే మనము నాటుకోవాలి. అవి తీయకుండా నాటుకున్నామంటే 1-2 సంవత్సరాల వరకు మొక్క బాగానే ఉంటుంది. తర్వాత మాత్రం మొక్కలు చనిపోతున్నాయి. నా గార్డెన్లో ఒక మొక్క ఉంది, నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. అది నేను అది బుట్ట అనేది తీయకుండా నాటుకోవడం వల్ల ఇప్పటికీ కూడా అది డల్ అయిపోయింది. నేను నెక్స్ట్ వీడియోలో దాని గురించి క్లియర్గా షేర్ చేసుకుంటానండి. ప్రతి ఒక్క దానికి ఆ ప్లాస్టిక్ బుట్టలు ఉన్నాయి. ఆ బుట్టలు ఎందుకు ఉన్నాయి అనేసి అడిగితే కూడా వాళ్ళు చాలా పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారండి. వీడియో లెంతీగా అవుతుందని నేను చెప్పట్లేదు. నెక్స్ట్ నేను ఆ మొక్క చూపించేటప్పుడు చెప్తాను. ఇవి వచ్చేసి గులాబీ మొక్కలండి. గులాబీ మొక్కలు కూడా ఒక సైడ్ మొత్తం నాటు గులాబీలు పెడతారు, ఒక సైడ్ మొత్తం హైబ్రిడ్ గులాబీలు పెడతారు. వీటి రేట్ వచ్చేసి నాటు గులాబీలు వచ్చేసి 120 చెప్తున్నారు, హైబ్రిడ్ గులాబీలు వచ్చేసి ₹50 చెప్తున్నారు. ఈ నాటు గులాబీలు ఎలా తీసుకోవాలంటే చిన్న చిన్నగా ఉంటాయండి. ఆకులు మొత్తము చిన్న చిన్నగా ఉండి ఎక్కువ కొమ్మలు ఉండి పువ్వులు మాత్రం విపరీతంగా పూస్తాయి నాటు గులాబీలు. మనం మంచి మట్టిలో నాటుకొని మరియు మంచి మంచి పోషకాలు ఇస్తే మాత్రం గుత్తుల్లో పువ్వులు పూస్తాయి చిన్న గులాబీలు. హైబ్రిడ్ గులాబీలు ఏంటంటే మనకి 1-2 పూస్తూ ఉంటాయి, తక్కువగా పూస్తాయి అన్నమాట. చాలా వరకు వీళ్ళు అన్నది, నేను 2 డేస్ బ్యాకే వచ్చాను, 2 రోజుల క్రితమే వచ్చి ఈ గులాబీ మొక్కలు చూసి వెళ్ళాను. కానీ నేను ఇప్పుడు వచ్చేసరికి ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి.
అదే అన్నారు వీళ్ళు, ఒక 3 డేస్ అయిన తర్వాత రండి, అన్ని మొక్కలన్నీ వెళ్ళిపోయినాయి అనేసి అన్నారు. ఇది వచ్చేసి ఆరెంజ్. ఈసారి కొత్త కొత్త గులాబీ మొక్కల్లో కూడా కొత్త కలర్స్ తీసుకొచ్చారండి. కొంచెం లైట్ వైలెట్ కలర్ కూడా నేను చూశాను రీసెంట్గా, కొత్త కొత్త మొక్కలు. కాబట్టి ఎక్కువ మీరు గులాబీ మొక్కలు ఎక్కువగా పువ్వులు పూయాలి అంటే మాత్రం తప్పకుండా ఇలా గుత్తుల్లో ఉన్న మొక్కలు అయితే తీసుకోండి. అంటే అవి మనకి ఎక్కువ పువ్వులు పూస్తాయి. హైబ్రిడ్ మొక్కలు ఏంటంటే 1-2 పూలు పూస్తాయి, చాలా రేర్గా పూస్తూ ఉంటాయి. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్, ఏదో ఒక గార్డెన్లో పెట్టినట్టు పెట్టారండి. ఇవన్నీ మనము ఇంటి ముందు కాంపౌండ్ వాల్ లోపల వేసుకుంటాం కదా, అవన్నీ అనమాట. ఇవి చాలా చక్కగా పెరుగుతున్నాయి. వీటి ప్రైస్ వచ్చేసి 200 వరకు చెప్తున్నారండి. చిన్న కుండీలలో అయితే 100 రూపీస్, పెద్ద కుండీలో అయితే 200 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి వాటర్ లిల్లీ అని వచ్చేమో లోటస్. రెండు ఒకటో కాదో కూడా నాకు కూడా తెలియదండి. వాటర్ లిల్లీ వేరు, లోటస్ వేరు. ఇది వచ్చేసి వాటర్ లిల్లీ అనుకుంటాను. వీటి ప్రైస్ అయితే నాకు కొంచెం ఎక్కువ అనిపించిందండి. 1500 చెప్తున్నారు. చిన్న కుండీలో పెట్టారు, అది కూడా ఒక చిన్న టబ్బు, ఒక 50 రూపీస్ టబ్ ఏమో ఉంటుంది, దానిలో పెట్టారు. 1500 చెప్తున్నారు. నాకైతే వర్త్ అనిపించలేదు. మీకు ఏమైనా వర్త్ అనిపిస్తే కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్. ఇది వచ్చేసి మనీ ప్లాంట్ అండి. మనీ ప్లాంట్ కొంచెం డిఫరెంట్గా ఉంది. అదే అన్నారు వాళ్ళు కూడా, మనీ ప్లాంట్ కొంచెం డిఫరెంట్గా ఉంది అనేసి. నా చేతిలో ఏందని చూస్తున్నారా, ఇది వచ్చేసి మల్బరీ అండి. ఇప్పుడే ఒక కస్టమర్ తీసుకెళ్లారంట. తీసుకెళ్లేటప్పుడు ఒక పండు అయితే రాలి చెట్ల మీద పడింది. నేనైతే వాళ్ళకైతే పిలిచిచ్చేస్తున్నాను. అలా ఫ్రెష్గా ఉంటాయండి. చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో పండు. అన్ని రకాల పండ్ల మొక్కలు, అన్ని రకాల పూల మొక్కలు, అన్ని రకాల ఇండోర్ మొక్కలు అయితే దొరికేది. ఇది చాలా పెద్ద నర్సరీ అండి. ప్రైజెస్ విషయంలో కూడా చాలా రీజనబుల్గానే ఇస్తారు. మనం అడిగితే కూడా తగ్గిస్తారు. మళ్ళీ ఏమైనా మొక్క కావాలంటే కూడా తెచ్చిస్తారనమాట. ఇవన్నీ ఆంతోరియం అన్నాను కదండి. దీనిలో కొంచెం ఇది చిన్నగా ఉన్నప్పుడు ఈ కలర్ ఉంటుంది, పెద్దగా అయిన తర్వాత మాత్రం డార్క్ రెడ్ కలర్కి వస్తుందండి. ఇవైతే చాలా బాగున్నాయి. ప్రైస్ విషయానికి వస్తే చిన్న కుండీలలో అయితే 600 చెప్తున్నారండి. పెద్ద కుండీలలో వచ్చేసి 800 చెప్తున్నారు. కుండీ సైజుని బట్టిని కూడా రేటు పెంచుతున్నారు. ఇది వాటర్లో పెంచుకోవచ్చు అని కూడా చెప్పారనమాట. నిమ్మకాయలు చూడండి, ఒక బత్తకాయ అంత సైజు ఉన్నాయి ఈ నిమ్మకాయలు. ఇవి కూడా మనం తీసుకెళ్ళి డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు. చాలామంది ఇప్పుడు కొత్తగా అయితే ఇలాగే తీసుకెళ్తున్నారంటండి. ఎందుకంటే మనకి మొక్క తీసుకెళ్ళి అది కాయలు కాసేంత వరకు కూడా వెయిట్ చేయకుండా ఇలా కాయలన్నీ వచ్చిన మొక్కల్ని తీసుకెళ్తున్నారంట చాలామంది కస్టమర్స్. అదే చెప్తున్నారు. చాలా హెల్దీగా ఉంది మొక్క. కాయలు కూడా చాలా పెద్ద సైజులో ఉన్నాయండి. ఇవి డైరెక్ట్ ఇవి ఆల్రెడీ సేల్ అయిపోయినాయి, పక్కకు పెట్టాము. ఇంకా వెహికల్ రెడీ అయిపోతే పంపిస్తాము అనేసారు నర్సరీ వాళ్ళు. పక్కన మొత్తం అవన్నీ మల్బరీ ప్లాంట్స్ అండి. కొమ్మలు పెట్టారు, లేకపోతే చిన్న చిన్న ప్లాంట్స్ తెలియదు కానీ మల్బరీ ప్లాంట్స్, అవి కూడా చాలా హెల్దీగా ఉన్నాయి. ఇవి మొత్తం ఇండోర్ ప్లాంట్సే అండి. మీకు ఇండోర్ ప్లాంట్స్ ఇష్టమైతే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఎందుకో అంతగా ఇష్టపడనండి ఇండోర్ ప్లాంట్స్ కానీ ఏ ప్లాంట్స్. నాకు ఇష్టపడేది ఏంటంటే ఒక్కటి మందారం మొక్కలు, నెక్స్ట్ గులాబీ మొక్కలు. ఈ రెండింటిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాను. వీటిని అయితే చాలా తక్కువ, కానీ చూడడానికి మాత్రం చాలా అందంగా ఉన్నాయి. ఇవి వచ్చేసి మందారం మొక్కలు. ఇవి ఎందుకు వెనక పెట్టారంటే ఇవి నాటు మందారాలండి. మీకు ఎక్కువగా పువ్వులు పూయాలి, పూజలు చేసే వాళ్ళకి ప్రతిరోజు పువ్వులు రావాలి అంటే మాత్రం కంపల్సరిగా ఈ నాటు మందారాలు అయితే పెట్టుకోండి. చిన్న పువ్వులు పూస్తాయి కానీ రోజుకి 10 పువ్వులన్నా కంపల్సరిగా పూస్తాయి. మన గార్డెన్లో పూస్తూ ఉన్నాయి. కానీ ఎందుకు ఇలా వెనక్కి పెట్టారు అని అడిగితే వాళ్ళు ఏం రీజన్ చెప్పారంటే, పువ్వులు పూయలేదు కదమ్మా, ఇప్పుడే వచ్చింది ఫ్రెష్గా లోడు, పువ్వులు పూస్తేనే కస్టమర్స్ తీసుకుపోతారు, ఇలా చిగుర్లు ఉంటే తీసుకుపోవట్లేదు, అందుకని వెనక పెట్టాము మొగ్గలు వచ్చేంత వరకు అనేసి అన్నారు. అది కూడా కరెక్టేనండి. ఏదైనా సరే మన పువ్వులు పూస్తేనే ఆ మొక్క తెలుస్తుంది. ఆకులను బట్టి మనం అయితే అస్సలు చెప్పలేము. కంప్లీట్గా పువ్వులు పూసిన తర్వాతనే మందార మొక్కలు కొనండి. స్టార్టింగ్ నాకు తెలియక మొక్కలు హెల్తీగా ఉన్నాయి అనేసి మొగ్గలు చూసి తెచ్చేసుకునేదాన్ని. వాళ్ళు ఈ కలర్ అని చెప్తే తెచ్చేసుకునేదాన్ని. ఇంటికి వచ్చిన తర్వాత అది కలర్ వేరే అయిపోయేది కంప్లీట్గా. మళ్ళీ దీనికి రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఉండవు. కాబట్టి మనం తీసుకునేటప్పుడే కంపల్సరీగా చూసి ఆలోచించే తీసుకోవాలి. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ మన కాంపౌండ్ వాళ్ళ లోపల లేకపోతే గుమ్మం ముందు అందంగా పెట్టుకోవడానికి చాలా బాగా ఉంటాయండి. ఇవి మొత్తం నాకైతే డిఫరెంట్గా పెయింట్ చల్లినట్టే ఉన్నాయి. నాకైతే కొంచెం డిఫరెంట్గా అనిపించినాయి మొక్కలన్నీ పెయింట్ చల్లినట్టే. మన మందార మొక్కలు కానీ గులాబీ ఆకులు పండువారిపోతే ఎట్లా ఉంటాయి అలా ఉన్నాయి. అడుగున ఆకులు మొత్తము పెయింట్ అయితే ఇలా స్ప్రెడ్ చేసినట్టే ఉంది. చాలా అంటే చాలా బాగున్నాయి. వీటి ప్రైస్ కూడా 100 నుంచి 500 వరకు చెప్తున్నారు. అంటే ఈ ప్రైజెస్లో వేరియేషన్ ఏంటంటే కుండీ సైజ్ నుంచి అండి. కుండీ సైజుని బట్టి ఒక మొక్కని చిన్న కుండీలలో చిన్న మొక్క అయితే ఒక ప్రైజ్ ఉంది, అదే పెద్ద కుండీలలో పెద్ద మొక్క అయితే ఒక ప్రైజ్ ఉంది. మీరైతే ఏ మొక్కలైతే ఇష్టపడతారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ మొక్క అయితే నాకైతే చాలా డిఫరెంట్గా అనిపించిందండి. నేను ముందుకు వెళ్ళి మరి వెనక్కి వచ్చి చూస్తున్నాను.
పైన మాత్రం ఒక గుబురుగా ఉంది చెట్టు మొత్తం. కిందకి మాత్రం ఒక 4 నుంచి 5 ఇంచుల వరకు గ్యాప్ ఉంది. నేను క్లియర్గా దూరం చూపిస్తున్నా చూడండి. ఒక 4 నుంచి 5 ఇంచెస్ వరకు గ్యాప్ అయితే ఉంది. పైన మాత్రమే చెట్టు ఉంది. మన పూల మొక్కలు కూడా ఇలా పెంచుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే గాలి వెలుతురు అనేది మట్టికి తగులుతూ ఉంటుంది. అడుగున మాత్రం ఆకులు ఉండడం మాత్రం అస్సలు మంచిది కాదు. ఇవైతే చాలా బాగున్నాయండి. ఇప్పుడు కొత్తగా ప్రతి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలండి వీటి గురించే వస్తున్నాయి. బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైర్ అని చెప్తున్నారు. అంటే ఇవి బెడ్రూమ్లో కానీ లేకపోతే ఇక హాల్లో కానీ ఎక్కడైనా సరే ఇంట్లో చక్కగా పెట్టుకుంటే మనకి ఎయిర్ అనేది మంచి ఎయిర్ ఇస్తుందంట, మంచి రిలాక్సింగ్ అనిపిస్తుందంట. స్నేక్ ప్లాంట్స్ ఇవి వచ్చేసి 500 చెప్తున్నారండి చిన్న కుండీలలో. పెద్ద కుండీలలో అయితే 600 నుంచి 700 వరకు చెప్తున్నారు. ఇవి ఆకులతో కూడా పెంచుకోవచ్చు అనేసి నేను చూశాను. ట్రై అయితే చేద్దామండి. ఎక్కడన్నా రోడ్ల మీద దొరికితే ఒక ఆకుని తీసుకొచ్చి ట్రై చేద్దాము. ప్రైస్ అయితే చాలా ఎక్కువగా చెప్తున్నారు. ఇది పెంచుకోవడం కూడా చాలా మంచిదంట ఇంట్లో. పైన వచ్చేసి హ్యాంగింగ్ ప్లాంట్స్ ఇవన్నీ ఏమన్నా బాల్కనీస్లో హ్యాంగింగ్ చేసుకోవాలంటే కూడా చక్కగా వీటిని తీసుకెళ్ళొచ్చు. మీరైతే స్నేక్ ప్లాంట్స్ పెంచుతున్న వాళ్ళైతే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆకులతో కూడా పెంచుకోవచ్చు అంట. నేను నెక్స్ట్ వీడియోలో అయితే ట్రై చేస్తాను. ఇవైతే చామంతులు అండి. చామంతుల సీజన్ స్టార్ట్ అయిపోయింది. అసలు చామంతుల సీజన్ స్టార్ట్ అయిందంటే నర్సరీలు మొత్తం నిండిపోతాయి చామంతులతో. అంత ఎక్కువగా వచ్చేస్తాయి అన్నమాట. పువ్వులు కానీ చూడడానికి అందంగా ఉంటుంది. ఈ వీటి ప్రైస్ వచ్చేసి చిన్న కుండీలలో అయితే 60 రూపాయలు చెప్తున్నారు. పెద్దవి అయితే మాత్రం 100 నుంచి 150 వరకు కూడా చెప్తున్నారండి. అంటే ఈసారి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చామంతి మొక్కల్లో ఒక 2 years నుంచి ఒకప్పుడు ఏంటంటే చిన్న కుండీ ఒక 50 రూపాయలు కవర్ ఉంటుంది కదండి, దానిలో నాకు 4 నుంచి 5 మొక్కలు ఉండేవి. నేను తీసుకొచ్చి ఆ 4 మొక్కలు నేను సపరేట్ 4 కుండీలో నాటుకునేదాన్ని. కానీ ఇప్పుడు వస్తే ఒకటే మొక్క ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళు మాకు పైనుంచి రావడమే అట్లానే వస్తుంది అన్నారు. ఒకటే కవర్లో ఒకటే మొక్క ఉంటుంది, అది కూడా 60 రూపాయలు. ఒకప్పుడు మాత్రం 4 ఒక్కొక్క కుండీ ఒక్కొక్క దాంట్లో అయితే 5 మొక్కలు కూడా వచ్చేది ఒక్కొక్క కవర్లో. కానీ ఇప్పుడైతే రావట్లేదండి. నేను లాస్ట్ ఇయర్ అబ్జర్వ్ చేశాను, ఇప్పుడు కూడా అబ్జర్వ్ చేశాను. ఇవన్నీ హైబ్రిడ్ మొక్కలు అన్నారు. అంటే మొక్క చిన్నగా ఉంటుంది కానీ బుషీగా పెరుగుతుంది. ఇదైతే 300 వరకు చెప్తున్నారు. ఈ చిన్న కుండీ అయితే మాత్రం 100 రూపీస్ చెప్తున్నారండి. చూస్తున్నారు కదా, ఒక్కటే మొక్క ఉంది. దాన్నే ప్రూనింగ్ చేసుకుంటూ ఎక్కువ కొమ్మలు రప్పించారు. కానీ చెట్లు మాత్రం ఎక్కువ లేవు, ఒక్కటే మొక్క ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీటిలో కూడా అన్ని కలర్స్ ఉన్నాయండి. పింక్, ఎల్లో, వైట్, ఆరెంజ్, ఎల్లో కూడా, అంటే ఒక టైప్ ఆఫ్ ఎల్లో వైట్ మిక్స్ ఉంటుంది కదా, అవి కూడా ఉన్నాయి. చిన్న కుండీలలో ఇవన్నీ బోన్సాయి మొక్కలు అనేసి చెప్తున్నారు. అని అంటే చిన్న కుండీలలో బుషీగా పెరుగుతుంది. ఇది మొత్తం ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుందండి. లాస్ట్ టైం అయితే 1500 నుంచి 2000 వరకు కూడా చెప్పారు. అంటే ఇలానే ఉంటుంది. మొత్తం పువ్వులు మొత్తం పూసిన తర్వాత మాత్రం చాలా ఎక్కువగా కనిపిస్తుంది అనమాట, బుషీగా కనిపిస్తుంది. అప్పుడు ఇంకా ప్రైస్ ఇంకా పెంచేస్తారు. 15 నుంచి ఒక 2-5 వరకు కూడా పెంచేస్తారు అనమాట. అంత అందంగా అనిపిస్తుంది. నెక్స్ట్ చెప్పాలంటే ఇవన్నీ తులసి కోటలు అండి. తులసి కోటలు కూడా మనకి 500 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. అంటే 300 నుంచి కూడా స్టార్టింగ్ ఉన్నాయి, కానీ మరీ చిన్నగా ఉన్నాయి. 300 నుంచి 1500, 2000 వరకు కూడా ఉన్నాయి. ఎదురుగా ఏం చూపిస్తున్నా అంటే నేను తీసుకునే నర్సరీలో ఆపోజిట్ కూడా ఇంకొక నర్సరీ ఉంటుందండి. సేమ్ దానిలో కూడా చాలా బాగుంటాయి ప్లాంట్స్. అయితే అది కొంచెం చిన్న నర్సరీ అనమాట. ఇప్పుడు నేను తీసుకునేది చాలా పెద్ద నర్సరీ. దీనిలో అన్నీ ఎక్కువ కలెక్షన్ దొరుకుతుంది. ఈ నర్సరీ ఏంటంటే కొంచెం చిన్న మొక్కలు ఉంటాయి, అంటే తక్కువ ఉంటాయి మొక్కలు, కానీ మొక్కలు కూడా చాలా హెల్దీగా ఉంటాయి. ఇవన్నీ తులసి కోటలు అండి. తులసి కోటలు కూడా రకరకాలుగా తీసుకొచ్చారు. లాస్ట్ టైం కంటే ఇప్పుడు ఇంకా మంచి మంచి కుండీలు తీసుకొచ్చారు. ప్లీజ్ అండి, మన వీడియోస్ అన్నీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ ఇవి స్టాండ్స్ అడుగుతున్నాను మా మొక్కలకి స్టాండ్స్ పెడదామని, కానీ నాకు ఎందుకో ఇవంతా క్వాలిటీ అనిపించట్లేదు. ప్రైస్ వచ్చేసి 1500 చెప్తున్నారు. పెద్దది వచ్చేసి, చిన్నది వచ్చేసి 800 చెప్తున్నారు. కానీ ఇప్పుడే తుప్పు పట్టింది. అడిగితే అవంతేనమ్మ తుప్పు పడతాయి అనేసి అన్నారు. కానీ మనం మొక్కలకి డైలీ వాటరింగ్ ఇస్తాము, ఇంకా తుప్పు పట్టి విరిగిపోయే ఛాన్స్ ఉంటుందేమో, తీసుకుందామా వద్దా అని కూడా ఆలోచిస్తున్నాను. మీకేమన్నా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తీసుకోవాలా వద్దా అనేసి. మొత్తం ఇప్పుడే తుప్పు పట్టిపోతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో మీరు ఇంతవరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను ఏదైనా మర్చిపోతే కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కటి నేను ప్లాంట్స్ రేట్లు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక వీడియో